వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ ఏదైనా కూడా నమస్కారము. నిన్న వచ్చిన మీడియాలో వెంకటగిరి రూరల్ మండలం ఎంపీటీసీలు సర్పంచులు మాకు గౌరవించడం లేదు, అధికారులు మాకు ప్రభుత్వ కార్యక్రమాలు తెలియపరచడం లేదు అని కొన్ని వార్తలు వచ్చినాయి. నిజంగా ఇక్కడ 20 పంచాయతీల వెంకటగిరి రూరల్ మండలంలోని 20 పంచాయతీల ఎంపీటీసీలు సర్పంచులు గ్రామాలకు చెందిన నాయకులు అందరూ వచ్చి ఉన్నారు. ఎండిఓ కొంతమంది వస్తున్నారు, కొంతమంది పనుల వల్ల ఆ కార్యక్రమాలకి రాలేకపోతున్నారు. అదేవిధంగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకి ఇచ్చిన సర్పంచ్ పదవులు కానీ ఎంపీటీసీలు కానీ మాకిచ్చిన పదవులు కానీ పార్టీ పదవులు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వైఎస్ఆర్సీపీ తరఫున ఇచ్చిన పదవులు, ఈ పదవులను మనము పార్టీ కార్యక్రమాలకి ఎక్కడ జరిగినా మనమే అక్కడికి వెళ్ళి మనం అటెండ్ అయ్యి మన కార్యక్రమాన్ని మన పార్టీని బలోపేతం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి పంపించిన నేదురుమూల రామకుమార్ రెడ్డి సమన్వయకర్తగా వెంకటగిరికి ఆయన ఆధ్వర్యంలో మనమందరం కలిసికట్టుగా పనిచేసి నెక్స్ట్ 2024లో జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేటట్టుగా ఎగిరేటట్టుగా ముఖ్యమంత్రిగా చేసుకొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమం రాజకీయం అనేది ఒకరి వల్ల ఏదేమి కాదు, అందరూ రండి. పార్టీ తరఫున మన వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి ఆ జెండా వల్ల గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధులు రండి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుందాం 2024లో. దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏం లేదు, అందరూ సమానమే. అందరికీ అన్ని గౌరవాలు నేదురుమూల రామకుమార్ రెడ్డి మనకి ఇస్తున్నాడు. వచ్చిన వాళ్ళకి ఏమి కాదనడం వల్ల మనం చిన్నప్పటి నుంచి మనం రాజకీయం మొదలుపెట్టే నేదురుమూల కుటుంబం అంటే మన కుటుంబ సభ్యులం. వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి రాజకీయం అన్నీ తెలిసిన వాళ్ళు, మన కుటుంబం సభ్యుల్లాగా ఉంటాం, స్వతంత్రంగా ఉంటుంది. అందరూ వచ్చి కలిసికట్టుగా పనిచేసుకుందాం, పార్టీని బలోపేతం చేద్దాం. మనోహర్లు వెంకటగిరి మండలం జంగాలపల్లి పంచాయతీ సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ని నేను ఆల్మోస్ట్ చాలా మంది తెలుసు, కొంతమంది తెలివిగా ఉంటారు. సో అయినా వినండి నా సందేశం ఒకసారి. నేను గత 2 సంవత్సరాలుగా రామకుమార్ రెడ్డి గారిని కలుస్తున్నాను. సో అక్కడి నుంచి ఉన్న నెగిటివ్ అయితే నాకేం కనిపించలేదు ఇప్పటివరకు. రామకుమార్ రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త అయిన తర్వాత నుంచి మాకైతే ఇంటిమేషన్ రాకుండా మమ్మల్ని లెక్క చేయకుండా చేసినది ఎక్కడా లేదు. మా పంచాయతీ చెప్తున్నాను, అదర్ పంచాయతీలు అదర్ విషయాలు నాకు తెలియదు, నేను దాంట్లో ఇంటర్ఫేర్ కాను. మా పంచాయతీ చెప్తున్నాను, మాకైతే ప్రతి ఇంటిమేషన్ వస్తుంది. అది రామకుమార్ రెడ్డి ఆఫీస్ నుంచి వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎంబీ ఆఫీస్ నుంచి వస్తుంది, సెక్రటరీ నుంచి వస్తుంది, ఇంకో దగ్గర నుంచి వస్తుంది. ఎవరైతే కన్సర్న్ పర్సన్స్ ఉందో వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ మేమే ఇన్వాల్వ్ మేము చేస్తున్నాం. కానీ రీసెంట్గా జరిగిన ఈ తుఫాను విషయం వరకు జరిగినటువంటి విషయం నేను ఏదైతే మాట్లాడానో దానికి రామకుమార్ రెడ్డి అనేది సంబంధం లేకుండా జరిగిన విషయం. ఆ విషయంలో నిజంగా నేను అవమానపడ్డాను, అందుకని నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, ఎందుకు మాట్లాడారన్నది, ఎందుకంత భావోద్వేగం లోనైనారు అనే విషయాన్ని. ఈ విషయంలో అన్నకు సంబంధం లేదనే విషయం నాకు కూడా అర్థమైంది. కానీ ఈ విషయం ఎక్కడ ఫాల్ట్ అయిందంటే అధికారరూపంగా చేసేటువంటి వాళ్ళ యొక్క కార్యాచరణలో ప్రాబ్లం అయింది. అధికారులు వాళ్ళ చేయాల్సిన పనులు చేయకుండా కరెక్ట్ వేలో పోకుండా వాళ్ళు చేసిన ఒక మిస్టేక్ వల్ల మేమంతా ఇబ్బంది పడ్డాం. దానివల్ల మేము అడగాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో ఇవన్నీ ఒక సమన్వయకర్త కింద జరిగే పనులే అనేవి ఆయన పడ్డ కరెక్ట్ కాదు. ఈ అధికారులు ఎక్కడుందో అధికారులు తెలుసుకొని సమర్థించుకొని వాళ్ళ హైరార్చికల్ లెవెల్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేసుకోవాలని నా రిక్వెస్ట్. నెక్స్ట్ పోతే సమన్వయకర్తగా రామకుమార్ రెడ్డి గారిని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన తర్వాత అన్న చేయాల్సిన పనులు, అన్న
అన్న ఇక్కడ సీఎం జగన్ మీటింగ్ పెట్టినప్పుడు సీఎం గారు చెప్పారు, రామ్ నువ్వు తిరుగు, ఇంటింటి తిరుగు, గడప తిరగలడు. అన్న నాన్ స్టాప్ గా 24/7 నా దేశంత వరకు తిరుగుతానే ఉంటాడు. గడపడదు నేను కూడా తిరిగారు అన్న కూడా. సో ఆయన చేసేటువంటి పనిలో లేదు. మమేకమైన విషయంలో ఆయనతో అందరూ కలిపిపోతాడు. మనం కూడా కలవాల్సిన చేతికి చెయ్యి ఇస్తేనే అది షేక్ హ్యాండ్ అవుతుంది. అటువంటిది ప్రతి ఒక్కరి మనసులో ఉండి దాన్ని కలుగుదల చేసుకొని ముందుకు పోయి రేపు 2024లో రాబోయే ఎలక్షన్లో వైసీపీ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఒకసారి మనం సీఎంగా గెలిపించుకొని, ఒకవేళ మనం ఇక్కడ చేసే పనిలో మన అన్న టికెట్ ఇచ్చేసి వచ్చిందో ఇచ్చి 100% మనం కూర్చొని నిలబడి అన్నకి ఓట్లు వేపించి అత్యధిక మెజార్టీతో ఆ అన్న రాజలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వారికంటే ఎక్కువ హయ్యర్ మెజార్టీతో గెలిపించుకోవాలని నా ఉద్దేశము. దీనికి అందరూ తోడ్పడండి. ఈ పార్టీ మనందరిది, వైసీపీ పార్టీ మనం దాంట్లో ఉన్నాం. అప్పల్లో ఉంటాయి, ఉన్న అప్పల్లో మనం లెవెల్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని మనం ముందుకు పోవాలి అనేది నా యొక్క సందేశం. ఇది అర్థం చేసుకొని అందరూ ఫాలో అవుతారని నా ఉద్దేశం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న మీడియాలో వచ్చిన వార్తలు అందరం విన్నాము. కానీ ఏ గవర్నమెంట్ ప్రోగ్రాం కానీ, ఏ గవర్నమెంట్ పథకాలు కానీ ఏది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన ఎంపీడీఓ గారు మా గ్రామ సచివాలయం పిఎస్ ద్వారా గ్రామ నాయకులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మమ్మల్ని మాకు చెప్పకుండా ఏ కార్యక్రమం జరగలేదు. అన్నీ మాకు తెలిసే అన్నీ జరిగాయి. ప్రోగ్రామ్స్ అన్నీ, ఆరోగ్య సురక్ష కానీ, జగనన్న ఆర్దం ఆంధ్ర కానీ, ఇంకా ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా కూడా అన్నీ మాకు తెలియజేశారు. కానీ ఇంకా బలోపేతం మన రాజకీయ పరంగా మన పార్టీని మనం ఇంకా బలోపేతం చేయాలంటే అందరం కలిసికట్టుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా మాకు వచ్చిన కొన్ని సమస్యలు కూడా రామ్ కుమార్ అన్నకి తెలియజేశాం. ఈ మధ్య వచ్చిన తుఫాన్ వల్ల కొన్ని కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. దాని ద్వారా మాకు రోడ్డు దిగిపోయింది. అక్కడ మాకు గొడ్డే రామగడ్డ దగ్గర రోడ్డు దిగిపోయింది. స్వయంగా రామ్ కుమార్ అన్నే మా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది, టెంపరీగా దీన్ని ఇలా చేసుకోండి అని చెప్పి మా 1కి 3 మాటలు ఆ ఫ్లడ్స్ ఎక్కువైనందువల్ల 1కి 3 మాటలు ఆ ఫ్లడ్స్ రోడ్డు దిగిపోతే మళ్ళీ పోసాం, కంప్లీట్ చేశారు రామ్ కుమార్ అన్న గారు. దాని ద్వారా మా పాలింకోట పంచాయతీ కానీ, గిరిజన్స్ కానీ, హరిజన్స్ కానీ అందరం ఈ వ్యవసాయ పనులకి తీసుకొచ్చినటువంటి యూరియా పాస్పేట్లు కూడా మాకు సురక్షంగా అందాయి. ఇంకొక విషయం ఏంటంటే లాలాపేటలో కూడా ఒక సప్లై ఛానల్ తెగిపోతే రామ్ కుమార్ అన్న దృష్టికి తీసుకెళ్ళాం. రామ్ కుమార్ అన్న నేరుగా లాలాపేటకే వచ్చారు. వచ్చినప్పుడు ఆ గ్రామస్తులు అందరూ అడిగారు, 7 చెరువులకు వెళ్ళే కాలువ తెగిపోయింది సార్, దీన్ని మేము ఎలా చేసుకోవాలా, మాకు ఇది పైరు పండితేనే కానీ మాకు ఇబ్బందులు పడతాం, పండకపోతే ఇబ్బందులు పడతామని చెప్పారు. అది ఆ సార్ రామ్ కుమార్ సారు పై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా కాలువని కంప్లీట్ చేయించారు. అలా ఏ సమస్యలు ఉన్నా మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని ఆహ్వానించలేదు అనేది ఉంటాయి, కొన్ని అలకలు ఉంటాయి. కానీ మనం అందరం కలిసికట్టుగా పని చేసుకుంటే మటుకు మన పార్టీని ఎంతో బలోపేతం చేసుకున్నాము. అది అసంభవం. ప్రతిసారి ఎవరికైనా ప్రతి గ్రూప్ లో వస్తుంది, అదేం కొత్త కాదు. గ్రూప్ లో పెడుతున్నారు, ఇక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచైనా సమాచారం వస్తుంది. సమన్వయకర్త అంటే ఆయనతో కలిసి మెలిసి మనం పోవాలి. మనకి చెప్పలేదు, మనం రాలేదు, కలవలేదు అంటే అది అసంభవం. అది మనదే ఫాల్ట్. కానీ ప్రతి దాంట్లో ఆయన ప్రధాని మీకు చెప్తున్నారు, మీరే రాలా. గడప గడప కాడి నుంచి కానీ ఏ కార్యం జరిగినా కానీ, ఏది జరిగినా, ఏ మీటింగ్ జరిగినా మీరు రాలా. మీరు రాని దానికి వేరే వాళ్ళ పైన పెడితే ఎట్ట? సమన్వయకర్త అంటే సమానంగా పోవాలి. మీరు ఒకసారి వచ్చినప్పుడు కలిసినప్పుడు అదే విధంగా పోతుండాలి. చెప్పలేదు అని నిందిస్తే ఏం చెప్పాలి? పెళ్లికి పిలవాలా, లేదంటే వాళ్ళ ఇంట్లో కార్యమా? ఇది అందరిదే కదా. సమానంగా ఉన్నప్పుడు సమానంగా అందరం కలిసి మెలిసి పోవాలి. జగన్ చూడాలా, లేదా ఏమన్నా ఇంట్లోదైతే మీరు పిలవలేదు, రాలేదు అని చెప్పాలి. సమన్వయకర్త అంటే మొత్తం అందరినీ చూసేటప్పుడు సమానంగా మీరు వేరు, వేరే వాళ్ళు వేరు, ప్రజలు వేరు అని కాదు కదా, ఒకటే అందరికీ. ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు. వచ్చిన రోజు నుంచి గడప గడప ప్రోగ్రాం కాడి నుంచి ఏం జరిగినా ప్రజల గురించే ఇది చేస్తున్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి తిరగతానే ఉన్నాడు. ఆయన ఆపేసి మీరు రాలేదు, మేము రాలేదని కూర్చోవడం లేదు కదా. అటప్పుడు ఆయన విమర్శించాల్సిన అవసరం లేదు. మాకైతే అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి ఎంపీడీఓ కాడి నుంచి, ఎక్కడి నుంచి అయినా. అది ఇంకైనా మనం కలిసి మెలిసి జరిపించుకోవాలి, ఇంకొచ్చే దీనికైనా చేసి. అది నమస్కారాలు. ఈరోజు వాస్తవంగా ఈ సమావేశం అనేది
దీనికోసం సంతోషపడాలా లేకపోతే మనం ఒక రకంగా ఎట్టున్నాం అనేది నాకైతే కొంత ఇబ్బంది ఉన్నది. ఈరోజు ఆ మహానుభావుడు రావటం, ఇక్కడ ఎమ్మెల్యే వేయటం, కొంతకాలం పని చేయటం, కొంతకాలంలో పక్కకు పోవడం, మన రామకుమారెడ్డి ఈ కొద్ది కాలంలో, ఈ కష్టకాలంలో, ఈ వాతావరణం ఇట్టాడు మనుషులు కూడా ఇంకా ఉన్నారంటే నాకు విచిత్రంగా ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ, వీడు మనోడు, వాడు మనోడు కాదు, వాడికి ఈ పథకం ఇవ్వాలా, వాడికి ఈ పథకం ఇవ్వకూడదు అనేది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ లేదు, ఇక్కడ లేదు. ఏదో ఆయన అట్లయిపోయినాడు. మనకింకా ముఖ్యమంత్రి కొడుకు జనార్దన్ రెడ్డి గారి కుమారుడు మన రామకుమార్ రెడ్డి మనకి వచ్చారని అందరూ సంతోషపడ్డాం. అందరూ ఆ రోజు ఈ శివారెడ్డి, ఆ సర్పంచ్ పేర్లు అయితే చెప్పకూడదు, కానీ ప్రతి ఒక్కరూ ఈ బంగ్లాకు వచ్చి ఆయన కలవనోళ్ళు లేరు. ప్రతి ఒక్కరూ అందరూ సన్మానం చేసినారు, అందరూ చాలాలు చెప్పినారు, అందరూ మనకేం అనుకున్న వాళ్ళమే. కానీ ఇంతవరకు ఎవరు ఇబ్బంది కలిగించడం కానీ ఇబ్బంది కలవడం కానీ ఇప్పటివరకు ఏమీ జరగలేదు. ఆ రోజు ఆ విధంగా వచ్చి ఆయనతో కలిసిన వాళ్ళం. ఈరోజు మనకేదైనా అవసరం వచ్చినప్పుడు మన మనిషి, మన రామకుమార్ రెడ్డి, మన నాయకుడికి చెప్పుకోవడానికి మనకి ఏమి ఏమైనా ఇబ్బంది ఉన్నదా? లేదు, మనందరూ కలిసి మన కష్ట నష్టాలు చెప్పుకున్న తర్వాత మనకు కాకుండా దానికి వ్యతిరేకం చేసి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, లేదా మనకి ఏదైనా న్యాయం చేసిన రోజు కావాలంటే మా నాయకుడు మాకు కరెక్ట్గా చేయలేదు, ఇది పద్ధతి కాదు అని అలిగి పార్టీ మారేవాళ్ళు, లేకపోతే ఇంకో రకమైన ఉంటారు. వాళ్ళు ఏదో ఆఫీసులో అట్లా పెట్టుకొని ఆడ ఒక నలుగురు కూర్చొని ఒక నాయకుల మీద నిందలేసి ఇది కరెక్ట్ కాదు అనుకోవడం, అది కరెక్ట్ కాదు అనుకోవడం. ఇదైతే నేను కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను. రాజలక్ష్మి జనార్దన్ రెడ్డి మా ప్రాణం, మేమంటే వాళ్ళ ప్రాణం. ఆయన ఒక కొడుకు ఈరోజు వచ్చి ఒక ఎమ్మెల్యేగా మన ముందు నిలబడి మళ్ళీ ఎమ్మెల్యే తర్వాత మంత్రి అవుతాడో, లేక ఇంకా ఇన్ని పదవులు వస్తాయనేది ఒక ఆశ. ఆ ఆశను నెరవేర్చుకోవాలని ఒక తపన తప్పితే మాకు కొంతమంది ఏదో కావాలా, మండలాన్ని ఒక్కడే పరిపాలించాలా, లేకపోతే పంచాయతీలు ఈ పంచాయతీలు లేకుండా వాళ్ళు చేయాలా, వాళ్ళగా చేయాలనేది మాత్రం అది ఎక్కడ ఉండదు. వాళ్ళు చెప్పుకోవటం కూడా అయింది కరెక్ట్ కాదు. అదే శివారెడ్డి వాళ్ళు కానీ, అదే సర్పంచులు కానీ, అదే ఎంపీటీసీలు కానీ ఎంగడిగిరి నియోజకవర్గంలో 6 మండలాల్లో ఈ బంగ్లాగాడికి వచ్చి రామకుమార్ రెడ్డిని కలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ పెండుగుళ్ళు కూడా వచ్చి సంతోషపడి మన రామకుమార్ రెడ్డిని కలిసిపోయిన తర్వాత ఈరోజు నేను టీకేపల్లి నాకేదో అవసరం వచ్చినప్పుడు, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను వచ్చి ఆయన చెప్పుకుంటా, మాట చెప్తా. ఆయన చేయలేనప్పుడు, ఇది పద్ధతి కాదన్నప్పుడు, మరి ఆయనకి మనకి వ్యతిరేకమైనప్పుడు అప్పుడు ఒక అధికారి చేయలేదు, ఇంకోటి చేయలేదు, ఒకరి మీద ఒక నిందలు పెట్టుకోవాలి. ఇది నిందలు పెట్టుకునే టైం కాదు. వాళ్ళ మీద మన వాళ్ళ మీద చెప్పుకోవటం ఇది రీజన్ పని కాదు. అందరూ కలిసి రాబోయే 2 నెలల్లో శివారెడ్డి కానీ, లేకపోతే శేరారెడ్డి కానీ, నాగన్న కానీ అందరూ కూడా జాగ్రత్తగా పనిచేసుకుని ఈరోజు వాళ్ళు ఇప్పుడు ఇది ఒక కుటుంబం. ఒక కుటుంబం వల్ల నేను పెత్తన చేస్తున్నా. నేను 10 మంది అనంతముళ్ళు, 10 మంది పిల్లకాయలతో నాతో ఉండరు. నాలో ఏదైనా లోపం ఉంటే నా లోపం ఎత్తిపోయి ఇంకో కుటుంబంలో చెప్తే అది సరైన పద్ధతి కాదు, రీజన్ కాదు. అవతల దీన్ని మనకి కరెక్ట్గా ఉండలేము. కాబట్టి జరిగిపోయింది. దీని ఒక కళ మాదిర ఈరోజు మనం మాట్లాడుకోవటము, నిన్న వాళ్ళు మాట్లాడుకోవటము, ఇవన్నీ పక్కన పెట్టి రేపటి నుంచి అందరూ కలిసి మన నియోజకవర్గంలో, మన మండలంలో అందరూ బాగుండాలనేది ఒక పేరు తీసుకొచ్చి మనందరూ కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ మన రామకుమార్ రెడ్డిని ఎమ్మెల్యే చేసి అక్కడ వచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోగలిగితే ఆ ఇలువు, ఆ వాద అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. లేదు, ఇదే విధంగా మాట్లాడుకుంటే వాళ్ళకి అది కరెక్ట్ కాదు. అందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ మీటింగ్ వల్ల అవతల వాళ్ళు కూడా ఒకరు టచ్ ఉండేవాళ్ళు ఉన్నారు. ఇది పద్ధతి కాదు నాయన, ఇది కరెక్ట్ కాదని చెప్పి నాకు తెలిసిన నేను ఇంకోటి తెలిసిన అందరూ చెప్పి ఆయన దృష్టి కూడా తీసుకుపోయి అందరూ ఏకతాటి మీద నిలబడి మన ఎంగడీల మండలం బాగుండాలి అనేది నా యొక్క కోరిక. ఎన్ని చేస్తామో చేయగలుగుతామో, ఎక్కడ ఏమి తేడా రావో, ఎవరికి ఇబ్బంది లేదనేది నా ఒక ధైర్యం. కాబట్టి మన
జగన్ ఆడ ముఖ్యమంత్రి చేస్తాం, ఎమ్మెల్యే చేస్తాం ఇబ్బందిలా. ఇప్పుడు మన మా ఉపరవల్లి సర్పంచ్ చెప్పినట్టు ఆడేదో మాట్లాడుకుని ఏడేదో మాట్లాడుతుంది. మనందరూ కలవాలా, మనందరం పనిచేయాలా, మనందరం గెలిపించుకోవాలా. అది నా యొక్క ఆలోచన. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఎవరో గట్టిగా మాట్లాడినా. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186. గౌరవనీయులైనటువంటి మన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త మరియు మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజ్యలక్ష్మి గారుల ముద్దుబిడ్డ, మన వెంకటగిరి అభివృద్ధి ప్రదాత అయినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి మొదటిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సర్పంచులకు, మండలం ఉపాధ్యక్షుడిని, మాకు అధికారంగా అన్ని ఎక్కడ ప్రోగ్రాం జరిగి చెప్తున్నారు. ఇక్కడ బిల్డింగ్ కాడ నుంచి చెప్తున్నారు, అన్నకాడ నుంచి అక్కడ ఎండి ఆఫీస్ నుంచి చెప్తున్నారు. కొన్ని ప్రోగ్రాం పోతున్నాం, కొన్ని ప్రోగ్రాంకి పనులు అన్నీ ఉంటే పోలేక ఆగిపోతున్నాం. అంతేగాని ఇంకా అనవసరంగా ఇన్ని వార్డు వేల మంది ఎన్నించేయటం. ఈరోజు మన వెంకటగిరిలో జనార్దన్ రెడ్డి రాజలక్ష్మి చేసిన పనులు ఎన్నున్నాయంటే ఉన్నాయి. ఆయన కొడుకు దానికేం మనకు గెలిపిలేదా, ఇప్పుడే ఆయన విమర్శిస్తాం. ఒకసారి గెలిపించి ఏదైనా మాట్లాడితే దానికి ఏదైనా ఉంటుంది. అంటే గెలిపినే ఇవన్నీ ఎందుక మధ్యలో ఎత్తి విధిలో పారేసిన దాఖలాలు మనకందరికి తెలుసు. అదే రేపు 24లో మనం కుమ్ములాడుకొని మూడో వ్యక్తికి మనం అధికారం కట్టబెడితే పొరపాటున మనకు జరగబోయేదేంటో మీరు అందరూ కూడా ఆలోచించాలా. కాబట్టి ఈ రోజు మీకు చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నారు, గౌరవ ప్రతిష్టకి భంగం కలిగిందని మీరు విషయాలు చెప్తున్నారు. మీరు ఒక చిన్న విషయం చెప్తా. మొన్న తుఫాను వల్ల బాధితులు ఏర్పడ్డారు, ప్రతి గ్రామంలో ఏర్పడ్డప్పుడు మీరు గ్రామాలకు వెళ్ళి మీరు సమస్యలు తెలియజేసి మా గ్రామంలో ఇంతమంది పోయారు, ఇంతమంది దెబ్బతిన్నారు, వీళ్ళకి మీరు ఏదో ఒక సాయం చేయండి అని మీరు ఎంపీడీ దగ్గరికి రావాలన్నా, లేకపోతే మిమ్మల్ని బిజగిస్తూ వెళ్ళి గవర్నమెంట్ పోయి వాళ్ళ దగ్గర పడాలన్నా చెప్పండి. ఇంతకు ముందంతా ఎలా ఉండేది? నాయకులు వెళ్ళి మా ప్రజలు ఎక్కడెక్కడ బాధపడుతున్నారు, ఎక్కడెక్కడ దెబ్బతిన్నారు, వీళ్ళందరినీ తీసుకొద్దితే మా ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఈ కుటుంబాలకు న్యాయం జరగాలి మేడం అని మీరు ముందు రిక్వెస్ట్ ఫామ్ ఇచ్చారా? ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా ఈ సర్పంచ్లు అయితే ఎవరైతే నేను ఒకటే మాట్లాడగలను. జగన్మోహన్ రెడ్డి గెలిపేయాలని కోరుకుంటున్నాను. నాకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో నిధులు ఇచ్చాడు, అవన్నీ సక్రమంగా కూడా పడ్డాయి. పడకుండా ఏం లేదు, కొంతమంది కావాలని పొకాలు చేస్తున్నారు. నేను కేవపురపుల సర్పంచ్ని. నా వంతు సహాయంగా నేను శివారెడ్డిని, రామ్ కుమార్ రెడ్డి, అందరినీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని సర్పంచ్లు కానీ జడ్పీసీలు కానీ మా వంతు సహాయంగా మనమే పోయి ఆమెతో ఏంది అసలు సమస్యలు కనుక్కొని సమస్య విడి తీసుకుంటారు. పెద్దోళ్ళే రాని అవసరం లేదు, ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడితే సమస్య విడిపోతారు. ఇంత దూరం ఎందుకు వస్తుంది నాకైతే అర్థం కాదు. అసలు గొడవే లేదు, అసలు నాకు ఎట్లా మాట్లాడి కూడా తెలియటం లేదు. పార్టీ పెట్టిన భిక్ష మనందరం చిన్న చిన్న రీజన్స్తో ఏదో ఒక విధంగా ఇట్లా దూరం తీసుకొని ఏదో ఒక రీజన్స్తో పార్టీకి దూరంగా ఉండటం కరెక్ట్ కాదు. అట్లాగే నేదురుమల్లి కుటుంబంలోనే మనం రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాం. మనందరం కూడా దాదాపు చాలామంది పెద్దవాళ్ళు ఎవరు అంటున్నారు, మనందరం మన స్థాయి వాళ్ళందరం నేదురుమల్లి కుటుంబంతోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాం. కొద్ది అనివార్య కారణాల వల్ల ఒక 5-6 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. మన అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేదురుమల్లి కుటుంబంలోనే రామ్ కుమార్ రెడ్డి గారిని మనకి ఇన్ఛార్జిగా పంపించటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే రామ్ కుమార్ రెడ్డి గారు క్రమశిక్షణ గల నాయకుడు, రాజకీయ క్రమశిక్షణ గల నాయకుడు. ఆయన కాడ పనిచేయటం అనేది కొద్ది కాలంలో చాలా నేర్చుకున్నాం. నిబద్ధతగా నిజాయితీగా ఉండాలా, రాజకీయాలంటే ఇట్లా ఉండాలా
అని నేర్చుకున్నాం. అట్లాగే చిన్న చిన్న రీజన్స్ అన్నీ పక్కన పెట్టి రాబోయే 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ఇక్కడ రామ్కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ మనందరం కలిసికట్టుగా ఒకరికొకరికి కోఆర్డినేషన్ చేసుకొని అందరం కలిసికట్టుగా ముందుకు పోయి వైఎస్ఆర్సీపీ జెండాని రెపరెపలాడాల్సిందిగా మనందరం ఒక కుటుంబ సభ్యులుగా కలిసికట్టుగా అందరం పనిచేసి ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.